హలో, వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు నేను ఏం చూపిస్తాను అనుకుంటున్నారా? కారులో మేము అన్నవరం భద్రాచలం వెళ్తున్నామండి. అందుకని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ తీసుకుంటూ ఉన్నాను. మా నాన్న వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసావా అన్నట్టుగా చూసాడు నా సాయి. మా మమ్మీ, మా డాడీ, నేను, మా ఆయన, నా కొడుకు అందరం 5 మంది కలిసి కారులో వెళ్తున్నాం అనమాట. హైవే చూడండి ఎంత బాగుందో అసలు. మాకైతే విజయవాడ దాకా చాలా బాగా వచ్చింది హైవే. తర్వాత నాకు ఇంకొంచెం దూరం కూడా ప్లేస్ కరెక్ట్గా తెలియదండి, కానీ చాలా దూరం వరకు హైవే బాగుండింది. తర్వాత నిడదవోలు వెళ్ళాము మా మామయ్య వాళ్ళ ఊరికి. మా మామయ్య అక్కడ ఉన్నారని. మా మామయ్య ఆశ్రమం ఒకటి నడుపుతున్నారనమాట, వికలాంగులకి అనాథాశ్రమము. వికలాంగుల అక్కడ రోడ్ల మీద ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి అన్ని వసతులతో ఆడ ఉంటాడనమాట. అదేనండి, చూడండి ఎలా ఉన్నారో. అలా 50-60 మంది పైనే ఉన్నట్టున్నారు. వాళ్ళందరికి కూడా మా మామయ్య ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరూ చూసుకుంటున్నారు. ఎవరికి కూడా తెలియదండి, అంటే ఏం చేస్తున్నారా ఏందనేది కూడా తెలియదు వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఇలా ఉండాలి అలా ఉండాలని కూడా చెప్తారు. గ్రేట్ అసలు వాళ్ళతో ఉండి ఏగుతున్నారంటే. అట్లా మేము వెస్ట్ గోదావరికి వెళ్ళిపోయామని నేనైతే ఫోటో కూడా గుర్తుగా తీసుకున్నాను. ఇక్కడైతే నేను వ్రతం చేసామండి, వ్రతం దగ్గర ఫోటో తీయించుకున్నాము. 100 రూపాయలు తీసుకున్నాను కాపీ. తిరిగి ఇంకా భద్రాచలంకి వెళ్తున్నాం. మళ్ళీ అన్నవరంలో రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసేసుకొని అక్కడ నైట్ స్టే చేసి పొద్దున వ్రతం చేసి వెంటనే వ్రతం చేసుకొని రూమ్కి వెళ్ళి వెంటనే వచ్చేసాను అనమాట. భద్రాచలం బయలుదేరుతున్నాము. ఆ వీడియో అది. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము అన్నవరంలో. ఆ పిక్స్ కూడా కొన్ని షేర్ చేస్తున్నాను మీకు. చాలా బాగా జరిగిందండి వ్రతము. నేనైతే భద్రాచలం చూడాలని ఎప్పటి నుంచి అనుకున్నాను, ఒక 15 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. నేను అరకు భద్రాచలం చూడాలనుకున్నాను. 2 మా వారే నాకు, మా ఆయనే నా కోరికలు 2 తీర్చాడు. చూడండి, ఇదైతే పిఠాపురంలో శక్తిపీఠం అంట అమ్మవారిది. అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ మేము భద్రాచలం నుంచి అన్నవరంకి వెళ్ళే రూట్లో అండి ఫుడ్ ఏం దొరకట్లేదు, బ్యాంబూ చికెన్ మాత్రమే దొరుకుతుంది. ఆ వెదురు బొంగుల్లోనే చేస్తారంట చికెను, అవే దొరుకుతున్నాయి. మేమైతే సరేలేని చిన్న క్లిప్ తీసుకుంటాను డాడీ అని క్లిప్ తీసుకున్నాను. తర్వాత వాళ్ళని అడిగితే వాళ్ళు వీడియో కూడా తీస్తారు కదమ్మా, తీసుకుంటారేమో అని అడగచ్చు కదా, ఎలా చేస్తారో కూడా పెట్టుకునేదాన్ని కదా అన్నారు మా నాన్న. నాకైతే తెలియని వాళ్ళని అడగడానికి కొంచెం భయం వేసిందండి. ఈ అడవి అయితే కారు అడవి అండి, అసలు ఫుల్గా అడవే ఉంది. ఆ భద్రాచలం అన్నవరం నుంచి భద్రాచలం రూట్లో ఫుల్ చిక్కటి అడవి. అక్కడక్కడ పులులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి అన్నీ అంటున్నారు. ఇక్కడైతే భద్రాచలం వచ్చేసామన్నమాట. అదిగోండి గుడి కనిపిస్తుంది కదా, అది కారులో నుంచి వీడియో తీస్తూ ఉన్నాను. కార్ డోర్స్ తీస్తే ఏసీ పోతుందని అరుస్తున్నారు వీళ్ళు. అందుకని చెప్పేసి వేసేసాను అనమాట. అక్కడి నుంచే తీస్తున్నాను. అది భద్రాద్రి గుడి. నాకైతే నా కోరిక తీరింది, కానీ నేనైతే పర్ణశాల పోదాం అనుకున్నాను. నాకైతే మెయిన్ పర్ణశాలే చూడాలని ఉండింది. డ్రైవర్ బాగా పొద్దెక్కేసింది, అప్పటికే 6 అయిపోయింది సాయంత్రము. ఇంక ఈ టైంలో పోతే మనం ఇంటికి చేరుకోలేమక్క అన్నారు. రూమ్ తీసుకుందామంటే అబ్బాయికి వేరే పక్క రోజుకి వాళ్ళు డ్రైవర్స్ కదా, వేరేది ఉందని చెప్పాడు. ఇంకా అందుకని ఖచ్చితంగా వెళ్ళిపోయాము. అక్కడ చూడండి, బంగారు లేడిని సీతమ్మ వారు అడుగుతున్నారు, రాములు వారు వెళ్తున్నారు అనమాట. అదే ఆ పిక్చరు. క్లారిటీగా తీయలేకపోయాను. ఇది గోదావరి అండి. స్నానం చేద్దాం అనుకున్నాము, చెప్పాను కదా డ్రైవర్ టైం అయిపోతుంది అంటున్నాడని. అందుకని స్నానాలు కూడా చేయలేదు, ఊరికే కాలు తడుపుకున్నారు. నేనైతే చాలా అప్సెట్ అయిపోయాను. పర్ణశాల, సీతమ్మ వారు ఆరేసుకున్న చీర అవన్నీ చూడాలనుకున్నాను, నార చీర అవి, కానీ చూడలేకపోయాను. నేను వెళ్ళిందే దానికి, అది మాత్రం చూడలేకపోయాను. చాలా అప్సెట్ అయ్యానండి నేనైతే. ఇంకేం చేస్తాం, ఆ గోదావరి వరకు వీడియో తీసుకొని వచ్చాను అనమాట. ఇక్కడ నేను ఒక్కదాన్ని అప్సెట్ అయ్యాను కదా, ఎవరిని పిలవకుండా సింగిల్గా పిక్ తీసుకున్నాను. మొహం చూడండి ఎలా పెట్టున్నాను.